వ్రతం అంటే ఏమిటి? ప్రతిరోజు వ్రతం అనేది ఉంటుందా? శ్రావణ మాసంలో వచ్చే ఈ వ్రతాల ప్రత్యేకత ఏమిటి? వ్రత్యతే అనేనా ఇది వ్రతం. వ్రతం అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. వ్రతాల వివరణ, వ్రతం చేసే సమయంలో పాటించవలసిన నియమావళి, సూత్రాలు, విధి విధానాలు ఇవన్నీ కూడా వ్రత చూడామణి అనే గ్రంథంలో, చాలా ప్రాచీన గ్రంథం ఇది, సంకలన గ్రంథం. ఈ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. వ్రత చూడామణి అనే ఈ గ్రంథంలో మొదటి భాగంలోనే వ్రత పరిభాష అన్న పేరిట అన్ని వ్రతాలకు సంబంధించిన నియమావళి పొందుపరచబడి ఉంది. వ్రత పరిభాష ఇది ఆ అధ్యాయం పేరు. ఈ అధ్యాయం అయిన తర్వాత వ్రత చూడామణి ఆ గ్రంథంలో తిథుల వారీగా, మాసాల వారీగా వందలాది వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. ఇలాంటి వ్రత గ్రంథమే మరి ఒకటి ఉంది, వ్రత రత్న మహోదధి. వ్రత చూడామణి, వ్రత రత్న మహోదధి అనే పేరు గల ఈ రెండు గ్రంథాలలో నుంచే సేకరింపబడిన అనేక వ్రతాలు వ్రత రత్నాకరం అనే గ్రంథంలో 108 వ్రతాల పేరిట, అలాగే పంచవ్రతాల పేరిట, 28 వ్రతాల పేరిట అనేక ఇతర ఉపగ్రంథాలుగా ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నాయి. కార్తీక మాసం ఎలాంటిదో శ్రావణ మాసం అలాంటిదే. నిజానికి ప్రతి నెలలో కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక వ్రతం చెప్పబడే ఉంటుంది. ఈ విశేషాలలో శ్రావణ మాసానికి వ్రతాల మాసం అన్న పేరు వచ్చేసింది. ఎందుకని? ఈ మాసంలోనే నాగుల పంచమి, విశేషంగా కృష్ణాష్టమి, శ్రావణ సోమవార వ్రతాలు, శ్రావణ శనివార వ్రతాలు, శ్రావణ శుక్రవార వ్రతం, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణిమ వ్రతం, అనేక వ్రతాలు ఈ ఒక్క శ్రావణ మాసంలోనే, నభోమాసంలోనే ఉన్న కారణం చేత ఈ శ్రావణ మాసానికి వ్రతాల మాసం అని కూడా మన వాళ్ళు చెబుతారు. ఈ నేపథ్యంలో వ్రతం అంటే నియమంతో అని తెలుసుకుందాం. జీవితాంతం కొన్ని నియమాలతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వ్రతం చేసేటటువంటి వారే. సత్యవ్రతం ఒక పేరు. అబద్ధం ఆడకుండా ఉండే ప్రయత్నం చేయాలి, సత్యంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. మౌన వ్రతం ఇది ఇంకొక గొప్ప వ్రతం. అనవసరంగా వాద వివాదాలు ఎక్కడ మనం ఎవరితో కూడా వివాదించకుండా, విభేదించకుండా, తగ్గి ఉంటే పోయేదేమీ లేదు కదా. అనవసరంగా పంచుకొని, పెంచుకొని, వాదించి, వాదులాడి ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని మనకు వ్రతం తెలియజేస్తుంది. అన్ని వ్రతాలలో ఉండేటటువంటి నియమం సాధారణంగా ఉపవాసం. ఉపవాసం ఉంటే శరీరం శుష్కిస్తుంది, కానీ మనస్సు చాలా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ మనసు చేసే ఆలోచనలన్నీ పరమాత్మకు సంబంధించినవి అయినప్పుడు వ్రతం మనకు తత్క్షణమే మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ప్రశాంతతను అందిస్తుంది. ఏ వ్రతమైనా, ఏ పూజ నియమం అన్నింటికీ కూడా చరమ స్థాయిలో ఉండేటటువంటి ప్రయోజన సాధ్యకారకమైన అంశం ఏమిటి అంటే ఆనందాన్ని పొందగలగడం, బ్రహ్మానందాన్ని ఇవ్వగలగడం. ఈ బ్రహ్మానందాన్ని సాధిస్తే లౌకికంగా ఉండే ప్రతి విషయం కూడా చాలా చిన్నదిగా తోస్తుంది. ఒక్కసారి మేడపైకి వెళ్ళి విశాలమైన విశ్వాన్ని చూచి ఆ తర్వాత బాల్కనీ పైనుంచి కిందికి తొంగి చూస్తే వీధిలో వచ్చిపోయే వాళ్ళంతా ఎలా చిన్న చిన్న మనుషులుగా లేదా అసలు కనిపించకుండానో ఉంటారో, అలాగే వ్రతం చేసిన వారికి ప్రపంచంలో లౌకికంగా ఉండే ప్రతి విషయం కూడా చాలా సులభంగా తోస్తుంది. ఇదో కష్టమా, ఇదో విషయమా, గడిచిపోలేదా ఎన్నో, ఇది కూడా గడిచిపోతుంది, ఇవి కూడా గడిచిపోతాయి అనేటటువంటి వేదాంతపరమైన తాత్విక ఆలోచన సిద్ధింపబడడంతో బ్రహ్మానందానుసంధాయి అయిన కావ్యానందం వచ్చి చేరుతుంది. వ్రతఫలం ఆనంద ప్రాప్తి. ఇది సమాధానం.